ఫ్రెండ్స్, మనకి ఓవరాల్ హెల్త్ ఎలా అవుద్ది? ప్రస్తుతం ఉన్నటువంటి మనకి హెల్త్ కండిషన్ ఏంటి? అది ఎలా తెలుసుకుంటాం చెప్పండి? మనకి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణాలేంటి? సరే, హెల్త్ ఇష్యూస్‌ని ఎలా పోగొట్టుకోవాలి? ముందు ఆ కారణాలు ఏందో కనుక్కొని, హెల్త్ ఇష్యూస్ ఏందో కనుక్కోవాలి ఫస్ట్. అందరికి ఒక ఐడియా ఉంది కానీ కంప్లీట్ నాలెడ్జ్ లే. అలానే కారణాలు, మనం హెల్త్ పాడవడానికి కారణాలు కూడా కొన్ని తెలుసు కానీ కొన్ని తెలియవు. తెలిసినా కూడా మనం కొంచెం అలానే కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత మంచిగా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న హెల్త్‌ని పోగొట్టుకోవాలి. దాన్ని మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఏందో కనుక్కొని అయి మానేయాల. ఆ తర్వాత ఏంటి? మంచిగా దినచర్య ఫాలో అవ్వాలన్నమాట. దీనిలో ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మనకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేది కనుక్కోవాలి. దానికి కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే గాని తెలీదు. అందులో గూడా మనకు ఫుల్ నాలెడ్జ్ లే. అలానే మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ దేనివల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుందో గూడా దానిలో గూడా ఒక 70% నాలెడ్జ్ ఉంది అందరికి. ఉన్న నాలెడ్జ్ ఉన్నా డిసిప్లిన్ లేక ప్రాబ్లమ్ ఉందన్నమాట. ఇప్పుడు దినచర్య ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం క్విక్‌గా ఏంటి కథ అని. చూడండి, మనకి హెల్త్ ప్రాబ్లమ్‌లు ఏమున్నాయి అందరం ఏం కనుక్కుంటాం చూడండి. అది రావడానికి కారణం ఏంటి? స్ట్రెస్ ఉన్నా, నిద్ర లేకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా, తర్వాత ఇంటాక్సికన్స్ ఆల్కహాల్, కాఫీ, టీలు స్మోకింగ్ చేయడం వల్ల గాని, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తినటం వల్ల గాని, అసలు న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం వల్ల మనకి హెల్త్ పాడవుతుంది. మంచి ఫుడ్ తినట్లేదని పోయిద్దని తెలుసు అందరికి. ఎన్నున్నాయి? యాక్చువల్‌గా 10 ఉన్నాయన్నమాట కారణాలు. 10లో మనకు 6 తెలుసు. 6 తెలిసినా అందులో మనకి ఎక్సర్సైజ్ చెయ్యము, కాఫీ, టీలు తాగుతూనే ఉంటాం. కానీ హెల్త్ కావాలనుకుంటాం. కానీ రాదు. ఈ ఈ 10 10లో 6 తెలుసు. 4 ఎందుకు తర్వాత చూద్దాం. 10 చేయడం వల్ల కూడా మనకి 10 ప్లస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏం హెల్త్ ఇష్యూస్? ఓవర్ వెయిట్ ఉంటాం, బెల్లీ ఫ్యాట్ ఉంటాం, బీపీ ఉంటాం, టాబ్లెట్‌లేసుకోవటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, డయాబెటిస్ ఉంటాం, ప్రీ డయాబెటిక్ అని, ఫ్యాటీ లివర్, థైరాయిడ్. ఈ ఒక 7 ప్రాబ్లమ్‌లు అందరికి తెలుసు. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే బేసిక్ చూస్తున్నాం అనమాట. వీటన్నిటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? ఈ డయాబెటిస్ ఉందా లేదా? కొలెస్ట్రాల్ ఉందా లేదా? తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఓకే. మనందరం ఈ రాంగ్ హ్యాబిట్స్ అన్ని మానుకొని చక్కగా ఏదో ఫాలో అవుదాం అనుకుంటాం. ఏం చేయాలి? అందరూ తెలుసు ప్రాణాయామం చేస్తే మంచిదని తెలుసు. నీళ్లు తాగాలని తెలుసు. కానీ ఎన్ని తాగాలో కరెక్ట్ ఐడియా లేదు. 3, 4 లీటర్స్ తాగాల. అందరూ టాయిలెట్ ఎళ్తారు. కానీ రోజుకి ఒకసారి ఎళ్తారు. కానీ 2 సార్లు వెళ్ళాలనమాట. 1 అవర్ వాకింగ్ చేయాలి. స్ట్రెస్ లేకుండా ఉండాలి. రాత్రి 7 గంటలు మినిమమ్ 7, 8 గంటలు పడుకోవాలి. రాత్రి 10 గంటల నుండి పొద్దున 5 దాకా పడుకోవాలి. అందరికి తెలుసు ఇయన్నీ మానుకోవాలని. దీనివల్ల ఏమైంది మనకి ఫస్టు మనం చేసే రాంగ్ హ్యాబిట్సు ఫుల్లుగా తెలీదు. తర్వాత మన హెల్త్ స్కోర్ గూడా కంప్లీట్‌గా మనం అనలైజ్ జేయలేకపోతున్నాం. అలానే మనం ఏం ఫాలో అవ్వాలో గూడా ఏదో అత్యవసరంగా ఫాలో అవుతున్నాం. అన్నీ ఎట్లా అంటే హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్ అనమాట. హాఫ్ నాలెడ్జి ఉన్న తర్వాత అది ఫాలో అవ్వడం కూడా లేదు. ఇప్పుడు మిగతా ఏంటో చూద్దాం. చూడండి, మిగతా 3 మిస్టేక్‌లు. ఈ 3 మిస్టేక్స్ ఏంటంటే ఇన్విజిబుల్ పొల్యూటెంట్స్ మన మన బాడీని పాడు చేస్తున్నాయి. ఏంటిది? సరిగ్గా నీళ్లు తాగకపోవటం, మల విసర్జనకెళ్ళకపోవటం, రోజులో 5, 6 సార్లు తినటం, నీళ్లు తప్పించి ఏదైనా ఫుడ్ అని మనకు తెలియకపోవటం. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్‌లో గాని, ఈ 10లో ఏదున్నా ఈవెన్ ఒక్కటున్నా కూడా కొన్ని సంవత్సరాలకి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దానివల్ల ఇయన్నీ వస్తాయి. ఓవర్ వెయిట్, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఫ్యాటీ లివర్, థైరాయిడ్. ఈ 7 హెల్త్ ఇష్యూస్ కాకుండా ఇంకో 3 ఉన్నాయి. ఇది ఎట్లాగంటే మీరెళ్ళే బోట్‌లో సపోజ్ 7 ఉన్నాయనుకోండి. అంటే ఇది చిన్న 7 క్రాక్‌లు ఉన్నట్టనమాట. మనకు కనపడినటువంటి 3 క్రాక్స్ ఉంటాయి. అదేందో చూద్దాం. అదేంటంటే డి విటమిన్ తక్కువ ఉండటం, బి12 తక్కువ ఉండటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదికి దానికి బ్లడ్ టెస్ట్ కావాలంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ కావాలి. అదెవరు చేయించుకోరు. అంటే అది ల్యాబ్‌లోనే ప్యాకేజ్‌లోనే ఉండదు. తర్వాత డాక్టర్లు కూడా అడ్వైస్ చేయరు. ఆ రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కనుక ఈ ప్రాబ్లమ్ అసలు బయటపడదు. 90% ఆఫ్ ది పాపులేషన్‌కి ఈ ప్రాబ్లమ్ ఉంది. అంటే ఏంటి? వాళ్ళెళ్ళే బోట్‌లో ఎంత జాగ్రత్తగా చెక్ చేసుకున్నా కూడా ఒక కనపడని క్రాక్ ఉంటుంది. అది ఇమ్మీడియేట్‌గా మనం నీళ్ళలోకెళ్ళంగానే నీళ్ళు లోపలికి రావు. మేబీ తర్వాత ఒక రోజు, 2 రోజుల తర్వాత మెల్లిగా నీళ్ళు కొంచెం కొంచెం వస్తుంటాయన్నమాట. అలానే మనందరికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానికి కారణం ఏంటి? మనం చేసేటువంటి 10 మిస్టేక్‌లు గాని, 10లో 1, 2 చేసినా కూడా మనకు సంవత్సరాల్లో వచ్చేస్తదన్నమాట. తర్వాత ఇయన్నీ మనకు తెలుసు. 2, 3 లీటర్ నీళ్లు సారీ 3, 4 లీటర్ నీళ్లు తాగాలని తెలుసు. 2 సార్లు మల విసర్జనకెళ్ళాలి. ఒక 1 అవర్ వాకింగ్ కానీ చెయ్యము. చెయ్యాల. కానీ ఇంపార్టెంట్ ఏంటి? 2 సార్లే తినాలి భోజనం. మనందరం 5, 6 సార్లు తినటం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ తర్వాత నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్ తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్ కిందే వస్తుంది. ఈ నాలెడ్జ్ మనకు లేదనమాట. హాఫ్ నాలెడ్జ్ ఉండటం వలన, దాంతో పాటు డిసిప్లిన్ లేకపోవడం వలన చిన్న ఏజ్‌గా 30 ఇయర్స్‌కి, 35 ఇయర్స్‌కే చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు.
తర్వాత విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ డయాబెటిక్ రావడానికి కారణం ఇదనమాట. మన సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల. ఇప్పుడు మన హెల్త్ స్కోర్ ఎలా చెక్ చూసుకున్నాం కదా, 10 హెల్త్ ఇష్యూస్. ఓవర్ వెయిట్ ఉండటం, బీపీ ఉండటం, టాబ్లెట్లు వేసుకోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఫ్యాటీ లివర్ ఉండటం, థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం, ప్రీ డయాబెటిక్ ఉండటం, డి విటమిన్ తక్కువ, బీ12. ఈ 10లో 10కి 10 మనం హెల్దీగా ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలన్నమాట. చూడండి, ఒకప్పుడు నాకు 20% ఉండేది హెల్త్ ఇష్యూ. అంటే 8 ప్రాబ్లంలు ఉన్నాయి. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, టాబ్లెట్ వేసుకునేవాడిని, ఫ్యాటీ లివర్ ఉంది, తర్వాత డయాబెటిక్ ఉంది. ఇది నాకు తెలియదు అప్పుడు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, డి విటమిన్, బీ12 ఎలా అయితే చాలా మందికి తెలియదు, అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత 4 నెలల్లో కల్లా 90% హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత మళ్ళీ ఆగస్ట్‌లో లేసెట్ కూడా చూడండి, ఒక హెచ్‌బీ1సీ 7.3 తప్పించి అన్నీ అద్భుతంగా ఉన్నాయి 90%. ఇంకో అతను కూడా చూడండి, ఆయనకి 9 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటిది ఆయన ఒక 3 మంత్స్‌లో కల్లా ఓన్లీ 2 హెల్త్ ఇష్యూస్‌లో ఉన్నాడనమాట. అంటే 7 హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడ్డాడు. అంటే ఈయన వెళ్ళేటువంటి ఇంతకుముందు బోట్‌లో 9 క్రాక్స్ ఉంటే అన్నీ రిపేర్ చేసుకోవడం, ఓన్లీ 2 క్రాక్స్ ఉన్నాయి. కాన్షియస్‌గా చేసుకోవచ్చనమాట. ఇంకొకతను చూడండి, తను ప్రయత్నిస్తున్నాడు, టైం పడుతుంది. కానీ ఫుల్‌గా ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు అంత ఎక్కువ. కాకపోతే ఓవరాల్ ఇంప్రూవ్ అయ్యాడు చూడండి ఈయన. ఏమన్నా 9 కిలోలు వెయిట్ తగ్గాడు, వేస్టేజ్ తగ్గింది, ప్రీ డయాబెటిస్ అలా అయిందనమాట. ఇంకో అతను ఫాలో అవుతున్నాడు, కానీ 100% ఫాలో అవ్వకపోవడం వలన ఆయనకి 4 మంత్స్ అయినా కూడా ఏమంత ఇంప్రూవ్‌మెంట్ కలగలేదు. కనుక మనందరం ఏం చేయాలి? ఈ మిస్టేక్స్ మనయి ఎన్నో తెలుసుకోవాలి. అన్నీ ఆపేయాలి. తర్వాత హెల్త్ స్కోర్ ఎంతో తెలుసుకోవాలి. దాని ప్రకారం మనం ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. తర్వాత దినచర్య 100% ఫాలో అవ్వాలి. అప్పుడే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నా పేరు గంగేశ్వరరావు. ఐ యామ్ నాట్ ఎ డాక్టర్. ఐ గివ్ ఫ్రీ నాలెడ్జ్. మీ అందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ వెల్‌నెస్ సీక్రెట్స్ అనే యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు వినండి. ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్‌లో క్లాస్‌లో జాయిన్ అవ్వండి. ఇంప్రూవ్ యువర్ హెల్త్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్.